రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా? సొసైటీలో సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు. సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ వివరాలు చెప్తాం. ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం. మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు. తెలంగాణ పరిస్థితి పిచ్చోడు చేతిలో రాయిలా ఉంది. ఆత్మహత్యలతో తల్లడిల్లుతుంటే అందాల పోటీలా. కాంగ్రెస్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ చిట్చాట్తో. కేటీఆర్ సరే ఎందుకంటే ఎవరిదైనా ఎట్లుంటుందని అంటే పర్సనల్ లైఫ్లోకి ఎవరు ఎంటర్ కావద్దు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకో. నువ్వు ఆ పార్కాయతలు ఏముంది ఏం సంగతి మాకు తెలియదా? మా దగ్గర లేవా ఆ ఫోటోలు? బయట పెట్టలేమా మేము? కేటీఆర్ అన్నీ పిచ్చి మాటలు మాట్లాడొద్దు. పర్సనల్ లైఫ్ అది, ఎవడని ఏమైనా చేసుకుంటున్నావు. నీకు ఆయన గవర్నమెంట్ ఉన్నాడు. తెలంగాణకు సంబంధించినటువంటి విషయము నువ్వు మాట్లాడతాను ఓకే. పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు ఏడిపోతానంటే ఈ ఇష్యూస్ ఎట్లయితాయి, ఏ ఏడిపోతానంటే ఇంకొక జీవితాన్ని కూడా నాశనం చేసే పరిస్థితులు వస్తాయి పర్సనల్ లైఫ్ అంటే. సో అటువంటి అడ్డగోలుగా మాటలు నువ్వు మాట్లాడి ఎవరో మీద వేస్తా అంటే, బట్టగాల్చి మీద వేస్తా అంటే ఎవరు ఊరుకోరు. పార్కాయతలు ఏం జరిగేది తెలియదా? ఏ కాళ్ళు ఎప్పుడెప్పుడు పోతాయో తెలియదా? ఏ నంబర్లు ఏమున్నాయో తెలియదా? కొన్ని పిచ్చి కూతలు పోయేది మన కేటీఆర్. తారా చౌదరి అని ఉండే టీడీపీలో ఒకప్పుడు. తారా చౌదరి ఏమైంది, ఏడిపోయింది అన్నీ తెలుసు. వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయి, ఏమేమి సంగతి అయింది మొత్తం కూడా తెలుసు.